కేఫ్కు వెళ్ళి ఓ ఛాయ్ తాగాక మనమైతే ఏం చేస్తాం? జేబులోంచి ఓ 10 నోటు తీసి బిల్ కట్టేస్తాం. కానీ ఆ దేశంలో ఓ ఛాయ్ తాగాలంటే ఓ బస్తాడు కరెన్సీ నోట్లు వెంట తెచ్చుకోవాలి. చిన్న కాఫీకే బస్తాడు డబ్బులైతే ఇక భోజనమో కాస్త ఖరీదైన వస్తువో కొనాలంటే ఎన్ని డబ్బు మూటలు తెచ్చుకోవాలో మీరే ఊహించుకోండి. ఇంతకీ ఏ దేశం? ఏంటా కరెన్సీ కహాని? ఇక అమెరికన్ డాలర్కు మన రూపాయి ప్రస్తుత మార్కు విలువ 64 రూపాయలు. ఇతర దేశాల కరెన్సీ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. పోనీ 200 ఓ 300 అనుకుందాం. అయితే అమెరికన్ డాలర్తో జింబాబ్వే డాలర్ మార్చుకోవాలంటే ఎంతుంటుందో ఊహించగలరా? ఊహకే అంతదు. డాలర్తో పోల్చాలంటే జింబాబ్వే డాలర్ పక్కన 15 సున్నాలు పెట్టాలి. ఒక అమెరికన్ డాలర్కు అక్కడ 35 క్వాడ్రిలియన్ డాలర్లు చెల్లించాలన్నమాట. జింబాబ్వేలో ఏదైనా కొనాలంటే బస్తా సంచిలో కరెన్సీ కట్టలు వేసుకుని వెళ్లాల్సిందే. అంతలా అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. మనకు ఇక్కడ అతిపెద్ద నోటు 1000 రూపాయలైతే జింబాబ్వేలో అతిపెద్దది 100 ట్రిలియన్ డాలర్ల నోటు, అంటే 1000 కోట్లన్నమాట. అంత పెద్ద నోటు ఇచ్చినా జేబులో ఇమిడిపోయేంత చిన్నపాటి వస్తువుని మాత్రమే మీరు కొనగలరు. బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి ఒత్తిడి, విదేశీ నిధులు తరలిపోతుండడం, అంతర్గత ఆర్థిక సంక్షోభం వంటి కారణాలతో జింబాబ్వే కరెన్సీ పతనం చివరి అంచుకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇతర కరెన్సీలతో పోలిస్తే జింబాబ్వే కరెన్సీకి విలువ లేకుండా పోయింది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.